క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బండి లూర్ద్ మేరీ, కాకుమాను బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి, రవికిరణ్ సాగర్ జ్యోత్స్నల కుటుంబాలను ప్రభువు దీవించి లూర్ద్ మేరీకి మంచి ఆరోగ్యం తలంపులు నెరవేరాలని వారి భార్య బండి లూర్ద్ మేరీ, కుమారుడు కాకుమాను రవికిరణ్, కోడలు దీప్తి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు ఈరోతి గురువులు పైడమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నప్ప అంతోనమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నయ్య సోములమ్మ ఆత్మలకు మరియు వీరి వంశంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈరోతి గురువులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనెడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, పుట్టినరోజు సందర్భముగా సొండి మరియరత్నం గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు దేవుని చిత్తంతో అవినాష్ ప్రశాంతుల వివాహములు జరగాలని కోరుతూ అవినాష్ కుమార్, ప్రశాంత్, సౌజన్య, ప్రియాంక కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ, కొండ విమలమ్మ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ఆయురారోగ్యములతో దీవించమని, కొండ కిరణ్ బాబు గారి కుటుంబంలో మరియు కుమార్తెల కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సన్నిధిలో నిలిచెదము, నీ వదనము నే దర్శింతుము. నీ సన్నిధిలో నిలిచెదము, నీ వదనము నే దర్శింతుము. మా బ్రతుకులనే పీఠముగా నీ పూజలకై మలిచెదము. మా బ్రతుకులనే పీఠముగా నీ పూజలకై మలిచెదము, నీ పూజలకై మలిచెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, మరి ఒకసారి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దివ్యబలి పూజలో పాల్గొంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, మన యొక్క విన్నపాలను సమర్పించడానికి నిండు మనసుతో నిండు హృదయంతో పరిపూర్ణంగా వచ్చి ఉన్నాం. కాబట్టి పునీత అంతోని వారి నామ గౌరవార్థము మనందరం కూడా దేవుడు వారి ద్వారా ఎన్నో మేలులు చేస్తూ మనకు జీవితాలను ముందు కొనసాగిస్తూ ఒక భరోసా అనే ఒక ఆయుధాన్ని మనకు ఇస్తున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, మనం చూసినట్లయితే ఎంతోమంది దివ్యబలి పూజలు సమర్పించారు, మరి కృతజ్ఞత బలిగా సమర్పించారు. మరి విన్నపాలను కోరికలను కూడా పునీత అంతోని వారి ద్వారా దయచేయమని ప్రార్థించినారు. కాబట్టి విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. విశ్వాసం ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, అది మనకి ఎన్నో విధాలుగా విజయాన్ని ప్రసాదిస్తుందని తెలియస్తుంది. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి గడిచిన కాలం అంతా కూడా దేవుడు మన యొక్క పనులలోనూ వివిధ వ్యక్తుల ద్వారా వివిధ పనుల ద్వారా మనకు జీవితాన్ని ముందు కొనసాగించడానికి ఎంతోమంది తోడ్పడి ఉన్నారు. కాబట్టి దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన ఇరుగు పొరుగు వారిలో ఉన్నాడు. కాబట్టి ఇరుగు పొరుగు వారి ద్వారా దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా ఆశీర్వదించి ఉన్నాడు, దీవించున్నాడు. కాబట్టి నిండు మనసుతో నిండు హృదయంతో కృతజ్ఞత భావంతో తెలియజేస్తూ మనకి విన్నపాలను సమర్పిస్తూ రాబో కాలంలో కూడా మనం తలంచిన తలుపు నెరవేరే విధంగాను చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమయ్యే విధంగా దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాము. దివ్యబలి పూజలో పాల్గొనబోయే ముందు మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని స్మరించుకుంటూ పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క మన్నిపును క్షమాపణను కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కనకైనడు పరిశుద్ధ దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మనకైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువ అంతోని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరం ముందు వారి కొరకు జ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసిదివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించడంలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొందగలిగినట్టు మాపై కృప చూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. మొదటి పఠనము మీకా గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 15 వరకు మరియు 18వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రవక్త ఇట్లు ప్రార్థించెను: ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను, వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందువలే బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు ఓలే ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా
కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరల నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులకు వాగ్దానము చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగినతనమును చూపింపుము. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ రక్షణమును నీ రక్షణమును దయచేయుము. దయచేయుము. నీ ప్రజల పాపములను క్షమించితివి, వారి తప్పిదములను మన్నించితివి. నీ కోపమును ఉపసంహరించుకొంటివి, నీ క్రోధమును విడనాడితివి. మా రక్షకుడివైన దేవా, మేము తిరిగి నీ చెంతకు వచ్చునట్లు చేయుము. మాపై నీకు గల కోపమును అణచుకొనుము. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను నీ ప్రేమను ప్రదర్శింపుము. ప్రదర్శింపుము. నీ రక్షణమును నీ రక్షణమును దయచేయుము. దయచేయుము. నీవు మాపై కలకాలము కోపింతువా? తరతరముల దాకా మా మీద కినుక పూనుదువా? మాకు నూతన బలమును దయచేసి నీ ప్రజలమైన మేము నీ యందు ఆనందించినట్లు చేయవా? అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను నీ ప్రేమను ప్రదర్శింపుము. ప్రదర్శింపుము. నీ రక్షణమును నీ రక్షణమును దయచేయుము. దయచేయుము. ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నేను ప్రభువైన దేవుని పలుకులు ఆలింతును. ఆయన తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు మనము మాత్రము మరలా పిచ్చి పనులకు పాల్పడరాదనియు చెప్పుచున్నాడు. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను నీ ప్రేమను ప్రదర్శింపుము. ప్రదర్శింపుము. నీ రక్షణమును నీ రక్షణమును దయచేయుము. దయచేయుము. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరును అతడికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని
తన శిష్యుల వైపు చూపుచూ, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా పునీత అంతోని వారిని స్మరించుకుంటూ, దేవుడు పునీత అంతోని వారి ద్వారా మనం కోరికలను కోరుకున్నాము. అవి మనకి ఎన్నో విధాలుగా సఫలమయ్యాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పఠనాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మీకా ప్రవక్త ప్రజల తరపున దేవుణ్ణి వేడుకున్నట్లుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమని చెబుతున్నాడు? ప్రభువా, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై ముందుకు నడిపించు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రత్యేకంగా ఎన్నుకొన్న జాతిగా, ఎన్నుకొన్న ప్రజలుగా మనము ఎప్పుడు కూడా చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలని ఎన్నుకునే దానిలో అత్యుత్తమైన దానిగా మీరు ఎన్నుకోబడ్డారని తెలియస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసినట్టయితే ఐగుప్తు నుండి తోడుకొచ్చిన తరువాత ఏం జరిగింది? అక్కడ ఎన్నో అద్భుతాలు అక్కడ చేశావు. ఏం అద్భుతాలు జరిగాయి అక్కడ? ఐగుప్తు నుండి వాగ్దత్త భూమికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. మరియు ప్రవక్తలు అందరూ కూడా, మోజెస్ ఎస్పెషలీ ఎన్నో అవమానాలకు గురి అయ్యాడు. ఐగుప్తు బానిసత్వానికి గురి అయినటువంటి కారణాలు తెలుసుకున్నట్లయితే ఎన్నో ఉన్నాయి కదా. దేవుడు తన యొక్క ప్రజలను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత తన యొక్క ఎన్నుకున్న జాతి కాబట్టి ప్రతినిత్యం కూడా కాచి కాపాడుతూ ముందు కొనసాగిస్తూ తన ప్రవక్తల ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా వారికి ఒక మార్గాన్ని చూపే విధంగా చెప్తున్న ప్రవక్తల ద్వారా గొప్ప సందేశాన్ని ఆ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మీరు దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించాలి అని ప్రతి ఒక్క ప్రవక్త కూడా ఇజ్రాయెల్ ప్రజలకు బోధించిన బోధ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు పెరిగే కొలది, ఇంకా కాలం అయ్యే కొలది దేవునికి ధిక్కరించి దూరంగా వెళ్ళడం జరిగింది. భౌతికమైనటువంటి సంతోషాలకి ఆస్తి అంతస్తు పెరగడము, ఇవన్నీ కూడా అని ఎక్కువ ఆస్తి అంతస్తు పెరిగిందనుకోండి, కొంతమంది కొంతసార్లు దూరం అవుతుంటారు. ఈ విధంగా దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి దేవుడు శిక్షించాలనుకున్నాడు, ఒక గుణపాఠం శిక్షించడం కాదు, ఒక గుణపాఠం నేర్పించాలని అనుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఐగుప్తు బానిసత్వానికి గురి అయ్యే విధంగా చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా వారు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ యొక్క దేశాన్ని మాకు ఆ దేశంలో ఉన్నప్పుడు మంచిగా ఉండేది, మేము బానిసత్వానికి గురి అయ్యాము, ఇక్కడ భరించలేకపోతున్నాము, అవమానాలు, తినటానికి తిండి లేకుండా బానిసత్వంలో ఉన్నాము అని పదే పదే దేవుణ్ణి స్మరించుకోవడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఉన్నప్పుడు దేవుని మరిచారు, ఇష్టం వచ్చినట్టు జీవించడం ప్రారంభించారు. కాబట్టి గుణపాఠం నేర్పించాలని చెప్పేసి ఐగుప్తు బానిసత్వానికి లోనయ్యే విధంగా చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే దేవుడు మోషే నాయకుడి ద్వారా వారికి విముక్తి కలిగించాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత ఐగుప్తు బానిసత్వం నుండి వాగ్దత్త భూమికి చేరే సమయంలో ఏమేమి జరిగాయి? అద్భుతాలు వారు విడుదలకి పొందారు. కానీ విడుదల పొందిన తర్వాత ఆ యొక్క సైన్యం అనేది మళ్ళీ వెంబడించడం జరిగింది. ఆ తర్వాత ఎర్ర సముద్రం అనేది అడ్డుపడ్డది కదా. అక్కడ ఆ సముద్రాన్ని ఏ విధంగా దాటాలి? దాటగలిగే శక్తి ఉందా? లేదు. అందుకనే మోషేకి చెప్పాడు, నీవు కర్రతో ఆ యొక్క సముద్రాన్ని తాకు అని చెప్పగానే ఆ యొక్క సముద్రాన్ని తాకగానే అవి రెండుగా
చీలిపోవడం జరిగింది ప్రియా సహోదరి సోదరులారా. కానీ ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఎందుకంటే ఎటువైపు నుంచి ఎటు వస్తుందో ముప్పు వస్తుందో తెలియదు, ప్రమాదం అనేది ఇంకా వారిని తరుముతూనే ఉంది. కానీ మోషే ద్వారా దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటుట అది ఒక అద్భుతమైనదిగా మనము చూడవచ్చు ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా. ఇంకోటి ఇంకే అద్భుతాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎర్ర సముద్రం దాటుట, ఆకాశం నుండి మన్నాను కురిపించుట. ఆ యొక్క ప్రయాణంలో 40 సంవత్సరాల పాటుగా వారు వెళ్తూనే ఉన్నారు. కడుపు నిండా దేవుని వేడారు, మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి. అది కడుపు నిండగానే మర్చిపోవడం జరిగింది. అప్పుడు మోషేను కూడా వ్యతిరేకించారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు అన్నీ ఉన్నాయి, కట్టుకోవడానికి బట్ట. కానీ మీకు మమ్మల్ని ఈ అరణ్యంలో మమ్మల్ని వేదన భరితంగా గురి చేసామని చెప్పేసి మోషేను కూడా నిందించారు, అవమానించారు. ప్రియ సహోదరి సోదరుడా, మోషేకి చెప్పుకోవడానికి ఎవరున్నారు? మోషే దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, నీవు నన్ను ఎన్నుకున్నావు, కానీ నీ ఎన్నుకున్న ప్రజలే నన్ను దూషిస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పగానే దేవుడు మరొకసారి ఆకాశం నుండి వారి యొక్క ఆహారం అనేది మన్నాను కురిపించాడు. ప్రియ సహోదరి సోదరులారా, అన్నం ఆకలి అయిపోయింది, తర్వాత దాహం వేసిన తర్వాత మళ్ళీ గురగడ ప్రారంభించారు. ఆ తర్వాత మోషేని నిందించారు అని ప్రతిసారి ఒక లోటు వచ్చినప్పుడు కంపేర్ చేసుకుంటారు. అక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు అని చెప్పేసి మోషేను పదే అవమానించడం జరిగింది. ప్రియ సహోదరి, ఇక్కడ దేవుడు పరీక్షించబడుతున్నాడు. ఎందుకంటే మన కోరిక ఉన్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి పరీక్షించడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుని ఎప్పుడు వేడుకుంటాము? అవసరం వచ్చినప్పుడే కదా. అవసరం లేనప్పుడు వేడుకుంటామా? వేడుకోం కదా. అవసరం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. ఆ తర్వాత మన పనులు మనము ముగించడము జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, రాతి నుండి నీటిని ఇచ్చాడు. అప్పట్లో అరణ్యంలో నీరు దొరుకుతుందా? దొరకదు. కానీ అద్భుతమైన రీతిలో ప్రజల యొక్క మనవి మేరకు ఆ యొక్క అద్భుతమైన రీతిలో ఆ యొక్క రాతి నుండి నీటిని జరగడము జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మీకా ప్రవక్త ఇక్కడ ఏమని కోరుకుంటున్నారు? నీవు అక్కడ ఎన్ని అద్భుతాలు చేశావో అదే విధంగా ఇక్కడ కూడా చెయ్యి. అంటే అవసరాలన్నీ తీరిపోయాయి. అవసరం తర్వాత ఒక అవసరం తీరిన తర్వాత ఇంకా అవసరం తర్వాత ఇంకొక అవసరము కోరికలు అనేది వస్తుంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నీవు మమ్మ ఐగుప్తుని తోడుకొచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతిరోజు కూడా నీ యొక్క జీవితంలో దేవుడు నీకు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు బతికి బట్టగట్టావంటే, ఈ రోజుల్లో నీవు నివసించగలిగావు అంటే అద్భుతము. మనం చూసినట్లయితే, బయట చూసినట్లయితే ఎంతోమంది ఎన్నో విధాలుగా మరణించడము, యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోకుండా. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటేంది అద్భుతము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి మొదటి పడంలో చూసినావు, మా యొక్క పాపములను నీ కాళ్ళ కింద అనగదొక్కి నశింపచేయము. మనము మన యొక్క జీవితంలో తెలిసి తెలియక, విజ్ఞానంతో కాకుండా అజ్ఞానంతో కొన్నిసార్లు మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా ఇతరులను నిందించడము, ఇతరులను బాధ పెట్టడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నీవు మా నుండి ఒక మేపరివై, గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెలను తనను కాచి కాపాడుతూ పచ్చిక బయలయందు, పచ్చిక నీళ్ళ యందు ఏ విధంగా తీసుకువెళ్తున్నాడో అదేవిధంగా దేవుడు మనకు తోడుగా ఉండి మనం ప్రార్థించినప్పుడల్లా మనకు ముందుగా ఉండి తన మేపరి అయి మనల్ని ఒక మందకి మేపుకోవడానికి జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు చేత, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల ద్వారా మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నీవు పాపముతో వచ్చిన్నావు. మనము చూసినట్లయితే, నీవు మా యొక్క పాపములను కాళ్ళ కింద నలగదొక్కుడు. పాపం నశించిపోవాలి, పుణ్యం అనేది ఎరగాలి.
ప్రియా సహోదరి సోదరుడు, ప్రతి ఒక్కరు కూడా పాపపు జీవితాన్ని జీవించాలని కోరుకుంటారా? ఎవరైనా కోరుకుంటారా? నీతివంతమైనటువంటి జీవితము, దేవునికి ప్రకారము, దేవునికి ప్రణాళికము, దేవుని ప్రభువా నీ చిత్త ప్రకారం నాకు జరుగునుగాక, నీ చిత్త ప్రకారము నేను జీవించే విధంగా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అందరం కూడా ఇక్కడ దేవాలయానికి వచ్చింది దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి, ఆ తర్వాత ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆ తర్వాత మనలో ఉన్నటువంటి ప్రతి కోరిక దేవునికి వెల్లడించడానికి. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరకబడును. అడిగిన ప్రతి వారికి, విశ్వాసంతో అడిగిన ప్రతి వారికి నేను ఇస్తానని తెలియజేస్తున్నారు. ప్రియా సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అన్నారు, ప్రతిరోజు కూడా క్రీస్తు ప్రభు ప్రార్థన ఉదయము పెందల కడని లేచి ప్రార్థన చేస్తున్నాడు. మరి రాత్రి పడుకొని పోయే ముందు శిష్యులు అలసిపోయినా కానీ క్రీస్తు ప్రభు ప్రార్థన చేయడము మర్చిపోలేదు. ఆ తర్వాత క్రీస్తు శిష్యులు అడుగుతున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నారు, మాకు కూడా ప్రార్థన చేయండి. అప్పుడు వారికి ఏమి లేదు, దేవుని చెప్తాను, క్రీస్తు ప్రభువు పరలోక ప్రార్థన అనేది ఈ విధంగా ప్రార్థించండి అని తెలియజేశాడు. ప్రియా సహోదరి సోదరులారా, పెద్ద పెద్ద ప్రార్థనలు పెద్ద అవసరం లేదు. పరలోక ప్రార్థన అనేది మనకు దేవుడిచ్చినటువంటి, అందరూ చెప్పవచ్చు, ఎక్కడ చెప్పవచ్చు, అది యూనివర్సల్ ప్రేయర్ అంటూ ఉంటాం కదా, ఎక్కడైనా చెప్పవచ్చు. అందుకని మనము లేవగానే పరలోకమందు ఉన్నాడు, తర్వాత మళ్ళీ మరియ తల్లిని స్మరించుకుంటా గౌరవిస్తున్నాము. దేవ ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. ఈ యొక్క పరలోక ప్రార్థన జపమాల, ఈ యొక్క మంగళవార్త జపం అనేది మనము మినిమం ప్రేయర్స్ కదా. పిల్లలకి ప్రేయర్ చెప్పమంటే లేదు, 6th క్లాస్ 5th క్లాస్ వచ్చినా కానీ అవర్ ఫాదర్ రాదు, హేల్ మేరీ రాదు, ఏమి రావు. అంటే హూస్ ఫాల్ట్ ఈజ్ అని, తప్పిదం ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది? తల్లిదండ్రుల దగ్గర ఉంది కదా. పిల్లలకి ప్రార్థన ఉదయం లేవు కానీ ఓన్లీ నాలెడ్జ్, ప్రపంచం గురించి నాలెడ్జ్ అంటే పడా 100 మార్క్స్. బైబిల్ గురించి చెప్పమంటే, ప్రార్థన గురించి అంటే 0 మార్క్స్. తప్పెవరిది? లోపం ఎక్కడుంది? తల్లిదండ్రులుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవాది దేవుణ్ణి క్రీస్తు ప్రభు చెప్పాడు, పరలోక ప్రార్థనలో మొదటి భాగం అనేది దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుడు ఎటువంటి వాడు అనేది చెప్పబడుతుంది. రెండవ భాగంలో మనకు కావాల్సిన కోరికలు, మన మానవుని యొక్క కోరికలు ఆ యొక్క రెండో భాగంలో చెప్పడం జరుగుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు మొదటి పనిలో చెప్పినట్టుగా నీవు ముందుండి మమ్మల్ని నడిపించు అంటేంది దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్కు చదివినప్పుడు దేవుడు నీలో ప్రత్యక్షమవుతున్నాడు. ఆ చదివినప్పుడు, దేవుని యొక్క వాక్కు చదివినప్పుడు నీలో వైబ్రేషన్ రావాలి. ఎందుకంటే ప్రతిసారి ఒక చాప్టర్ చదివిన తర్వాత అన్నీ గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఆ చాప్టర్లో ఏదో ఒక సెంటెన్స్, ఏదో వాక్యం నీ యొక్క హృదయాన్ని తాకుతుంది. ఆ రోజుకి ఆ యొక్క వాక్కు ప్రకారం జీవించు చాలు. అన్నీ ఒకటిసారి జీవించడం అవసరం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, కాబట్టి రోజరీ చాలా ఇంపార్టెంట్. జపమాల అనేది, కరుణ జపమాల, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రార్థన లేని కుటుంబము ఎప్పుడు కూడా విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన కూర్చోండి, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే జపమాల జపించండి. జపమాల జపించడం ద్వారా మరియ తల్లి ద్వారా దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా జీవిస్తున్నాడు. త్రూ మేరీ టు జీసస్, మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభు యొక్క చెంతకు చేరడం అనేది జరుగుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రతిరోజు కూడా జపించండి. మరియు మరియ తల్లిని గౌరవించే పక్కది వేరే వాళ్ళు నిరాకరించడం కానీ వాళ్ళ ప్రాబ్లం. మనకి క్రైస్తవ కథోలిక శ్రీసభ మనకి నేర్పించేది, దేవుడు అంతటి వాడే మరియ తల్లిని గౌరవించాడు. మనం కూడా ఆ మరియ తల్లిని పూజించడం లేదు. పూజించడం వేరు, గౌరవించడం వేరు. కాబట్టి ఆ రెండింటి మధ్య తేడా తెలియని మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖుల గురించి మనకు అవసరం లేదు. ఆ మరియ తల్లి చిన్నప్పటి నుంచి కూడా, మన తల్లిదండ్రులు కూడా, అందరూ కూడా మనకు చిన్నప్పటి నుంచి కూడా పరలోక ప్రార్థన, జపమాల మరియు 10 ఆజ్ఞలు, తిరుసభ కట్టడాలు అన్నీ కూడా మనకి బైహార్ట్ అయిపోయాయి. కాబట్టి అవి తెలుసు కానీ దాని ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది ఒకసారిగా గ్రహించుకుందాము. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి మనం జపమాలలో మరియ తల్లికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, 53 పూసల జపాన్ని ప్రార్థిస్తున్నామా లేదా? కేవలం నోటి మాటల ద్వారా కాదు, ఒక్కొక్క పూస మరియమాత యొక్క వ్యక్తిత్వాన్ని అది
రోజరీ అంటుంటాము, రోజ్ ఫ్లవర్స్, అది అది తెలియజేస్తుంది. ప్రియా సహోదరి సోదరులు, జపించేటప్పుడు మనస్సు, శరీరము, ఆత్మ ఇవన్నీ కూడా దగ్గర ఉండి ప్రార్థిస్తే అమ్మయ్యా నేను నిండుగా ప్రార్థన చేశాను, నిండుగా బైబిల్ చదివాను అనే ఆలోచన రావాలి. ఎందుకంటే ఆ మరే తల్లిని మనం చూసాం, ఎన్నో అద్భుతాలు, కోట్ల ఎన్నో వేల అద్భుతాలు జరుగుతున్నాయి. మనకెందుకు జరగడం లేదు? మనం అవసరం వచ్చినప్పుడే ప్రార్థిస్తాము, అవసరం లేనప్పుడు పక్కన పెడతాం మరియ తల్లిని. ప్రతి ఇంట్లో కూడా మనము మరియమాత ఫోటోము, మరియమాత స్వరూపం ఉంటుంది. కొంత ఇళ్ళలో అయితే రూమ్లలో హీరో ఫొటోస్, హీరోయిన్స్ ఫొటోసు, ప్లేయర్స్, క్రికెటర్స్, వాళ్ళ మనకి ఆదర్శము. మనకి ఆదర్శం ఎవరు? మరియ తల్లి, దేవుడు, వీళ్ళందరూ కూడా. వాడెవడో ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్, దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. యూ కీప్ ద పిక్చర్స్ ఆఫ్ దెమ్. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్? డూ యూ కీప్ ద Bible at the altar? So many things on the altar. Bible is somewhere is in the corner. How importance we are giving? దయచేసి గమనించండి. ఎందుకంటే దేవునికి ప్రాధాన్యత అనేది బైబిల్ అనేది మొదట ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని గౌరవించడం అనేది. ప్రతి బైబిల్ కొంతమంది ఏంటి కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఆ బిల్లు అని ఉంటాయి బైబిల్ తీసుకురావాలంటే. ఇయ్యనా బైబిల్ ఆ విధంగా చూస్తున్నాం మనం? లేదు. పవిత్ర గ్రంథం అనేది పవిత్రంగా ఉంచుదాము. ఆ బిల్లులు ఈ బిల్లులు పెట్టేసి దేవుని అపవిత్రకుండా చూసుకుందాము. ప్రియా సహోదరి సోదరుడా, ప్రతి ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఆ మర్యాదలను గౌరవించే మంచి సాంప్రదాయం మనకు ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా జపమాలను జపించండి. తప్పకుండా ఆ మర్యాద తల్లి ద్వారా దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తూ, అదేవిధంగా పునీత అంతోని వారిని మీకోసం ప్రార్థించకుండా విన్నపాలు ఎంతోమంది పూజలు సమర్పించారు. థ్యాంక్స్ గివింగ్ మరియు స్పెషల్ ఇంటెన్షన్. ఎందుకంటే మనము మన యొక్క హృదయాన్ని ఆ ప్రభుకి తెలియజేస్తున్నాము. ఆ తర్వాత మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క కోరికలను పునీత అంతోని ద్వారా ముందుంచండి. మీ యొక్క కోరికలు తప్పకుండా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక అద్భుతాలు అనేది పునీత అంతోని వారి ద్వారా దేవుడు మనకు పరిపూర్ణంగా మనకు జరిగే విధంగా చూస్తాడు. స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, గొప్ప ప్రేమను పొందాలని అపద్రాక్ష రసము తెచ్చితి, గొప్ప ప్రేమను పొందాలని అపద్రాక్ష రసము తెచ్చితి, నీవు చేసిన త్యాగబలిని స్మరణ చేయగా పదము చేరితి, నీవు చేసిన త్యాగబలిని స్మరణ చేయగా పదము చేరితి. సహోదరి సహోదరుడు మనం అర్పించి బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించుదాము. తన పవిత్ర శ్రీస్తవ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రేమగల సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ కానుకలను కనుతో దీవింపుము. నీ మహిమ వెలుటకు పునీత అంతోని వారిని విశ్వాస వెలుగుతో ప్రకాశింపజేసితివి. కావున ఈరోజు నీ దివ్యరాశములను నిర్వహించి మమ్ము పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్టు అనుగ్రహింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞతలు తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులైన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీ కృతజ్ఞత వందనము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన ఆస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మేము బట్టి ఉన్నది. మహోన్నతంగా హోసన్నా. ప్రభువునందు వేశ్యవాదనని మహోన్నతంగా హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుట్లైనను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనం అనంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనం చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుట్లైనను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమున సుఖ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనము చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా జగద్గురువులు లియో గారిని, మా పూలంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ అందును పరిపూర్ణ చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి ఈ సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. వారి ద్వారా, వారితో, వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశాన్ని అనుసరిస్తూ భక్తితో విశ్వాసంతో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి,
మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి శోధనని అపాయం నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుకుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించడు వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి శాంతిని, సమాధానాన్ని ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించిన వారు, ఈ యొక్క పరలోక ప్రేమ విందుకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనను నిత్యములకు చేర్చుదురుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. యేసుని దేహం భుజించిరం, ఆయన హృదయం రోలిరం. యేసుని దేహం భుజించిరం, ఆయన హృదయం రోలిరం. పరమనాథుని పొందిరం, ప్రభుని వరముతో సాగిరం. పునీతిన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి గంటలు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడని నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుస్తున్నాను, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణితలతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటుని, నాకు కావలసినది ఒక్కటియే. నా జీవితకాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియే నా కోరిక.
ప్రార్థించుదము. ఓ ప్రేమగల సర్వేశ్వర, మేము ఈ పరమ వరమును స్వీకరించి నూతన జీవను పొంది ఉన్నాము. పునీత అంతోని వారి ఆదర్శం అనుసరించి మేము కూడా యేసు ప్రభుని మరణ మృద్రను మా శరీరమునందు ధరించి నీ మీద మాత్రమే మనసు లగ్నం చేసుకుని ఉన్నట్లు కృప చూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదాము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్మలను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులు చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలమును చూచి అన్ని కీడు నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయి ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించండి, చిత్తగించండి. మహిమానిత సంరక్షకుడు ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్యపాల యేసును మీ హస్తములందు ఎత్తుకుని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరం చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరం చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి విడుదల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిదిరి కదా. మా ఆత్మను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించలాగున వాటిని వికసింపచేయండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తముల గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాపమాలయం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. మహాకనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తి చేసి దేవునికి అంగీకారయోగ్యంగా ఉండునాగులా చేయండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్యబాల యేసును మీ హస్తములందు ఎత్తుకుంటారు కదా. మేము ఆయనను దివస ప్రసాదంగా యోగ్యంగా స్వీకరించినాగులా చేయండి. న్యాయమును ప్రోత్సహించి పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడిదిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థత పొంది ఉంటుంది కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ఇప్పుడు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపల వరకు ప్రార్థించుదాము. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢనమ్మికతో ఇప్పుడు మనం ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుదాము. మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.
నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనలు ఇప్పుడు మన అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాము. పరమ పవిత్రుడు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్స్ వారికి ప్రియ శిష్యులుగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరమును వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనం ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందం అంతయు ఆ దేవునికే చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవమానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్యశాంతి అందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నింటిలో పాలు పంచునుగాక. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార, నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార. పోయిన వస్తు దొరికించువార, మారని గాయం మరిపించువార. పోయిన వస్తు దొరికించువార, మారని గాయం మరిపించువార. అంతోని వారా, మా అంతోని వారా, అంతోని వారా.